అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము డిసెంబర్ 26 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఈరోజు మంచి మాట, ఎంత నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, ఆగకపోవడమే ముఖ్యం, స్థిరత్వమే గమ్యానికి చేర్చుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 26, 2025 వారం శుక్రవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షం, సూర్యోదయం 7 గంటల 10 నిమిషంలకు, సూర్యాస్త సమయం 5 గంటల 44 నిమిషంలకు, చంద్రోదయము 11 గంటల 22 నిమిషంలకు, చంద్రాస్త సమయము 11 గంటల 30 నిమిషంలకు. ఈ రోజున తిథి షష్ఠి. డిసెంబర్ 25 మధ్యాహ్నం 1 గంట 43 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 26 మధ్యాహ్నం 1 గంట 43 నిమిషంల వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము శతభిష. డిసెంబర్ 25 ఉదయం 8 గంటల 18 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 26 ఉదయం 9 గంటల వరకు శతభిష నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. డిసెంబర్ 27 రాత్రి 3 గంటల 11 నిమిషంల వరకు. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగము సిద్ధ. డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల నుంచి డిసెంబర్ 26 మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్ధ ఉంటుంది. తదుపరి వ్యతిపాత ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము తైతుల. డిసెంబర్ 26 మధ్యాహ్నం 1 గంట 43 నిమిషంల వరకు. తదుపరి గరిజ. డిసెంబర్ 27 రాత్రి 1 గంట 31 నిమిషం వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషంల వరకు. దుర్ముహూర్తము ఉదయం 9 గంటల 17 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 59 నిమిషంల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 11 గంటల 8 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషంల వరకు. కులిక కాలం ఉదయం 8 గంటల 29 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 48 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5 గంటల 34 నిమిషంల నుంచి ఉదయం 6 గంటల 22 నిమిషంల వరకు. అమృతకాలము రాత్రి 1 గంట 1 నిమిషం నుంచి రాత్రి 2 గంటల 38 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5 గంటల 41 నిమిషం నుంచి సాయంత్రం 6 గంటల 7 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషంల వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము త్రికుటాచలం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గోదావరి నది మొత్తం ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున కేవలం సాధారణ పనులకు, రోజువారీ పనులకు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 26 ఉదయం 9 గంటల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 26 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.